అమ్మమ్మ 7th anniversary sale. Win iPhone 17 and 776 crazy gifts. సపోర్ట్ చేయండి, దోసా బ్యాటర్ ఫ్రీగా పొందండి. హైదరాబాద్ నగరం ఎల్బీ నగర్ పరిధిలో ఈరోజు తెల్లవారుజామున ఒక దారుణమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఒక కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. సూర్యాపేట జిల్లాకు చెందిన ధరావత్ అశోక్ కారును నడుపుతున్నాడు. ఇతనితో పాటు సరూనగర్ ప్రాంతానికి చెందిన బొర్రా మధు కూడా కారులో ఉన్నాడు. వీరు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్ర లేఅవుట్ సమీపంలో వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని డ్రైవర్ అశోక్ గమనించలేదు. కారు వేగంగా ఉండడంతో అదుపు తప్పి నేరుగా లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో శబ్దం విని చుట్టుపక్కల వారు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన అశోక్ మరియు మధును కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ పోలీసులు వేగంగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి ఎలా ఉందనే దానిపై వైద్యులు ఇంకా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని వెల్లడైంది. తెల్లవారుజామున సమయం కావడంతో నిద్రమత్తులో ఉండడం లేదా వేగం వల్ల కారుపై నియంత్రణ కోల్పోవడం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో ఉన్న లారీని మరియు ధ్వంసమైన కారును స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. రహదారిపై వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సుదూర ప్రయాణాలు చేసేటప్పుడు లేదా తెల్లవారుజామున వేళల్లో జాగ్రత్తగా వాహనాలు నడపాలని హెచ్చరిస్తున్నారు. ఆగి ఉన్న వాహనాలను గమనించకుండా వేగంగా వెళ్లడం ప్రమాదాలకు దారితీస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు దర్యాప్తు తర్వాత తెలిసే అవకాశం ఉంది. బాధితుల కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ప్రమాద సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తక్షణమే స్పందించి ప్రాణాపాయం నుంచి బాధితులను కాపాడారు. ఎల్బీనగర్ పోలీసులు నిరంతర వాహనాల తనిఖీలు చేస్తున్నప్పటికీ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం విచారకరం. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించి తమ ప్రాణాలను మరియు ఇతరుల ప్రాణాలను కాపాడుకోవాలని అధికారులు కోరుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో వాహనాల రాకపోకలను పోలీసులు క్రమబద్ధీకరించారు.